ఆల్ రైట్ గైస్, ఇప్పటి వరకు యూట్యూబ్లో ఇంత సింపుల్ స్ట్రాటజీని అయితే మీరు ఎక్కడ చూసి ఉండడు, ఎవడు ఎక్స్ప్లెయిన్ చేసి ఉండడు. సో ఈరోజు నాలెడ్జ్ అయితే చాలా క్రేజీగా ఉండబోతుంది. సో ఇది పర్సనల్గా నేను యూజ్ చేసే స్ట్రాటజీ రెగ్యులర్గా. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ప్రజెంట్గా ఈ క్యాండిల్లో నేను ఇక్కడ డౌన్వర్డ్స్ ట్రేడ్ ఎందుకు ఎగ్జిక్యూట్ చేశానంటే సింపుల్ గైస్. ఎప్పుడైతే నేను ఒక టేల్లెస్ క్యాండిల్ చూస్తానో ఆ మూమెంట్లో మీరు ఇక్కడ చూడొచ్చు 21,365 రూపీస్ అయితే మన అకౌంట్లో క్రియేట్ అయినాయి. ఎప్పుడైతే నేను ఒక టేల్లెస్ క్యాండిల్ చూస్తానో అప్పుడు నేను యాక్టివ్ అయిపోతాను. సో నాకు ఒక టేల్లెస్ క్యాండిల్ అనిపించాలి అంతే. గ్యాప్లో నేను ఒక ట్రేడ్ ఇచ్చి పెడతాను అంతే. ఎప్పుడైతే మనకు ఒక టేల్లెస్ క్యాండిల్ కనిపిస్తుందో అప్పుడు మనం ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయాలి. కాన్సెప్ట్ని చాలా డీప్గా మీకు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. సో వీడియోని కంప్లీట్గా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి వీడియోని. సో నేను ట్రేడ్ తీసుకునే ముందు మీకు కాన్సెప్ట్ని అర్థం చేసుకోండి. సో సింపుల్ గైస్, మీరు డౌన్వర్డ్స్ అన్నా అప్వర్డ్స్ కన్నా ఒక ట్రెండ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. నేను ఇక్కడ ఒక పేర్ సెలెక్ట్ చేసుకున్నా. ఇక్కడ మార్కెట్ అయితే రెజిస్ట్ అయ్యి సపోర్ట్ తీసుకొని డౌన్వర్డ్స్కి ట్రావెల్ అవుతుంది, అంటే మార్కెట్ డౌన్వర్డ్స్కి వెళ్తుంది. సో డౌన్వర్డ్స్కి వెళ్ళే మార్కెట్ గ్యాప్లో ఎప్పుడైతే మీకు టేల్లెస్ క్యాండిల్ కనిపిస్తుందో అప్పుడు మీరు ఒక డౌన్వర్డ్స్కి ట్రేడ్ అనేది తీసుకోవాలి, 1 minute ట్రేడ్. సో నేను ఇక్కడ డౌన్వర్డ్స్కి అయితే 1 minute ట్రేడ్ ఇక్కడ తీసుకున్నాను. ఎందుకు? సింపుల్, నాకు ఇక్కడ ఒక టేల్లెస్ క్యాండిల్ కనిపించింది కాబట్టి నేను ఇక్కడ డౌన్వర్డ్స్కి ఒక ట్రేడ్ అయితే ఎగ్జిక్యూట్ చేశాను. ఇది మనకు తెలిసినంత వరకు అయితే ఇది ప్రాఫిట్లోనే క్లోజ్ అవుతుంది నాకు తెలిసినంత. ఎందుకంటే సింపుల్ స్ట్రాటజీస్ సింప్లిఫై చేసుకోవాలి. ఎప్పుడైనా స్ట్రాటజీ మీద మనకు నమ్మకం ఉండాలి. ఆ నమ్మకం ఎప్పుడు కలుగుతుంది అంటే ఒక స్ట్రాటజీ మీద మీరు డైలీ ప్రాక్టీస్ చేస్తూ డైలీ 2 hours ప్రాక్టీస్ చేస్తే ఆ స్ట్రాటజీ ఏ మూమెంట్లో ఎప్పుడు ఎఫెక్టివ్గా ఉన్నది అనేది మీకు అర్థమవుతుంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు, సింపుల్ ఒక ట్రెండ్ తీసుకోవాలి, అది అప్వర్డ్స్ అయినా డౌన్వర్డ్స్ అయినా. ఆ మూమెంట్లో ఒక టేల్లెస్ క్యాండిల్ని ఫైండ్ అవుట్ చేసి ఆ టేల్లెస్ క్యాండిల్ తర్వాత సేమ్ డైరెక్షన్లో ఒక ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయాలి అంతే. స్ట్రాటజీ సింపుల్. సో నేను ఇక్కడ ఒక ట్రేడ్ అయితే లూజ్ చేశాను. సో దానివల్ల నాకు ఇక్కడ మల్టిపుల్ ట్రేడ్స్ తీసుకోవాల్సి వచ్చింది. సింపుల్. ఎప్పుడైతే నేను ఇదే ట్రేడ్ టెలిగ్రామ్లో షేర్ చేశాను. సో ఇన్ కేస్ మీకు నేను షేర్ చేసిన ట్రేడ్ లాస్లో వెళ్తే సేమ్ డైరెక్షన్లో సేమ్ ట్రేడ్స్ తీసుకోవాలి, డబుల్ ట్రేడ్స్ తీసుకోవాలి. ఎందుకంటే లాస్ట్ ట్రేడ్ రికవర్ అవ్వడానికి ఇంకొక ట్రేడ్ ఎక్స్ట్రా తీసుకుంటే మీకు లాస్ట్ ట్రేడ్ రికవర్ అవుతుంది, ఎట్ ద సేమ్ టైం ఒక ట్రేడ్ ప్రాఫిట్లో మనం క్లోజ్ అవుతాం ఇక్కడ. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఎప్పుడైనా మీరు గుర్తుంచుకోండి, 1+1 ఎర్రర్ అనేది బైనరీ ఆప్షన్స్లా కామన్. సో ఇక్కడ మన స్ట్రాటజీ వర్కౌట్ అవ్వలే అని మనం ఇక్కడ అప్వర్డ్స్ కోసం వెళ్ళుంటే ఈ ట్రేడ్ లాస్ అయ్యేటోళ్ళం, నెక్స్ట్ ట్రేడ్ ఇంకా లాస్ అయ్యేటోళ్ళం. సో ఎప్పుడైనా మీ స్ట్రాటజీ మీరు తీసుకున్న నిర్ణయం మీద మీకు 100% నమ్మకం ఉంచుకోవాలి. మీరు ఇక్కడ చూడొచ్చు క్లియర్గా 21,033 రూపీస్ 3 ట్రేడ్స్ అయితే మనం ఇక్కడ విన్ అయినాం. సింపుల్ గైస్. ఒక్క ట్రేడ్ లాస్ అయితే లాస్ అయితే దానికి బదులు మనం ఇక్కడ 3 ట్రేడ్స్ అనేది మార్కెట్ నుంచి వెళ్ళి తీసుకోగలిగాము. ఇది ఎప్పుడు సాధ్యమవుతుందంటే మీ స్ట్రాటజీ మీద మీకు నమ్మకం ఉన్నప్పుడే. ఆ స్ట్రాటజీ మీద మీకు నమ్మకం ఎప్పుడు కలుగుతుంది? ప్రాక్టీస్ చేస్తే, డైలీ 2-3 hours ప్రాక్టీస్ చేస్తేనే. ట్రేడింగ్ అనేది చాలా సింపుల్, చూడడానికి సింపుల్గా అనిపిస్తుంది కానీ అంత ఈజీ కాదు. టైం ఇస్తేనే మీరు ఇక్కడ ప్రాఫిటబుల్గా మారగలుగుతారు. సో మీకు ఇంకా వేరే పేజ్లలో తీసుకొని చూస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్ట్రాటజీని అర్థం చేసుకోండి, కాన్సెప్ట్ అర్థం చేసుకోండి, ఆటోమేటిక్ మీకు విన్నింగ్ రేషియో అనేది పెరుగుతాయి. సో ఇక్కడ మీరు చూడొచ్చు, మార్కెట్ అనేది ఇక్కడ మంచి సపోర్ట్ తీసుకొని అప్వర్డ్స్కి మూవ్మెంట్ స్టార్ట్ చేసింది. సో ఈ గ్యాప్లో మీరు ఇక్కడ చూడొచ్చు ఒక టేల్లెస్ క్యాండిల్ అనేది ఇక్కడ ఫామ్ అయింది. సో ఈ టేల్లెస్ క్యాండిల్ తర్వాత ఇక్కడ ఒకవేళ మీరు ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేసినట్లయితే మీరు విన్ అయ్యేటోళ్ళు. ఎట్ ద సేమ్ టైం ఇక్కడ మార్కెట్ సపోర్ట్ తీసుకొని మీది ట్రావెల్ అయ్యే మూమెంట్లో మీరు ఒక టేల్లెస్ క్యాండిల్ చూడొచ్చు. సో ఒకవేళ మీరు ఎగ్జిక్యూట్ చేసినట్లయినా ఇంకా విన్ అయ్యేటోళ్ళు. సో ఒక ట్రెండీ మార్కెట్ ఉండాలి, ఆ మార్కెట్ గ్యాప్లో ఒక టేల్లెస్ క్యాండిల్ ఉండాలి,
ఎప్పుడైతే టైల్లెస్ క్యాండిల్ మీకు కనిపిస్తుందో సేమ్ డైరెక్షన్లో ఒక ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ చేయాలి, 1 minute ట్రేడ్. నాకు తెలిసినంతవరకు అయితే 90 to 95% విన్నింగ్ రేషియో అనేది కంపల్సరీ ఉంటుంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు లైట్గా ఒక టేల్ ఉన్నది. సో ఇలాంటి ట్రేడ్స్ అవాయిడ్ చేయాలి. మీకు ఇంకో 2 ట్రేడ్స్ తీసుకొని చూపిస్తాను. సింపుల్ గైస్, మీరు స్ట్రాటజీని, కాన్సెప్ట్ని అర్థం చేసుకోండి. ఎప్పుడైనా కాన్సెప్ట్ అనేది క్లియర్ ఉండాలి మైండ్లో. కాన్సెప్ట్ క్లియర్ ఉందనుకో, మీరు లాస్ అయినా ప్రాఫిట్ అయినా దానితో మీకు అంత ఏం ఎఫెక్ట్ కాదు. ఎందుకంటే మీ మైండ్లో కాన్సెప్ట్ అనేది క్లియర్ ఉన్నది కాబట్టి మీరు తీసుకున్న ట్రేడ్స్ మీద మీకు కంట్రోల్ ఉంటుంది. సో ఇక్కడ మనీ మేనేజ్మెంట్తో పాటు మీ మైండ్ ఇంకా స్టేబుల్గా ఉంటుంది. ఇమోషనల్గా ట్రేడ్స్ మీరు ఇక్కడ ఎగ్జిక్యూట్ చేయరు. ఎప్పుడు ఎగ్జిక్యూట్ చేయరంటే మీరు ఇమోషనల్గా స్ట్రాంగ్ ఉన్నప్పుడే. మీరు ఇమోషనల్గా స్ట్రాంగ్ ఎప్పుడవుతారంటే ఒక కాన్సెప్ట్ని మీరు స్ట్రాంగ్గా బిలీవ్ చేసి దాని మీద ప్రాక్టీస్ చేసి దాని టైం ఇచ్చి ఆ కాన్సెప్ట్ని ఎలా యూజ్ అవుతుందో, ఎప్పుడు యూజ్ అవుతుందో, ఎలాంటి మార్కెట్ సిచ్యువేషన్లో కాన్సెప్ట్ యూజ్ అవుతుందో అనేది మీకు ఒక కంప్లీట్ అవగాహన వచ్చినప్పుడు మీ మైండ్ అనేది మీ కంట్రోల్లో ఉంటుంది. సో ఇమోషన్ ట్రేడ్స్ తీసుకోకుండా, లాస్ అవ్వకుండా మీరు ప్రాఫిటబుల్ ట్రేడర్గా మారచ్చు. సో మీరు ఇక్కడ చూడొచ్చు. ఇంకో ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ క్లియర్గా చూపిస్తాను. ఇక స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకునే మార్కెట్ అప్వర్డ్స్కి ట్రావెల్ అవుతుంది. ఈ గ్యాప్లో ఇక్కడ మీరు చూడొచ్చు ఒక టైల్లెస్ క్యాండిల్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు. ఎప్పుడైతే మీరు ఇక్కడ ఒక టైల్లెస్ క్యాండిల్ కనిపిస్తుందో సేమ్ మూమెంట్లో 1 minute ట్రేడ్ అనేది సేమ్ డైరెక్షన్లో తీసుకోవాలి అప్వర్డ్స్కి. సో ఇక్కడ మీరు విన్ అయ్యేటోళ్ళు. సింపుల్. ఇక్కడ ఒక స్ట్రాంగ్ రెజిస్ట్ అయ్యి మార్కెట్ స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకొని డౌన్వర్డ్స్కి వస్తుంది కదా. సో ఈ గ్యాప్లో ఇక్కడ టైల్లెస్ క్యాండిల్ మీరు ఇక్కడ చూడొచ్చు. టైల్లెస్ క్యాండిల్ ఎప్పుడైతే మీకు కనిపిస్తుందో సేమ్ డైరెక్షన్లో 1 minuteకి ఇంకో ట్రేడ్ ఇక్కడ ప్లేస్ చేయాలి. సో ఒకవేళ మీరు ఇక్కడ ట్రేడ్ ప్లేస్ చేసినట్లయితే ఇక్కడ విన్ అయ్యేటోళ్ళు. సింపుల్ కాన్సెప్ట్, సింపుల్ గైస్. మీరు కాన్సెప్ట్ని అర్థం చేసుకోండి. దట్స్ ఇట్ ఫర్ ద డే గైస్. మార్కెట్ చాలా వాలిటైల్గా ఉన్నది. సో మీకు చూద్దాం. దట్స్ ఇట్ ఫర్ ద డే గైస్. కీప్ ట్రేడింగ్, కీప్ ట్రైయింగ్. ఒకవేళ మీరు ప్లాట్ఫామ్కి కొత్తగా అయితే డిస్క్రిప్షన్లో ప్లాట్ఫామ్ లింక్ ఇచ్చాను, రిజిస్టర్ అవ్వండి. రిజిస్టర్ అయినాక ప్రాక్టీస్ చేయండి. కాదు మీకు అంత టైం లేకుంటే నాకు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. నా ట్రేడ్స్ కాపీ చేసి నాలా మీరు ప్రాఫిటబుల్ ట్రేడర్గా మారచ్చు. నా ప్రాఫిట్స్లా మీరు మీ ప్రాఫిటబుల్ ట్రేడ్స్ తీసుకోవచ్చు. డిస్క్రిప్షన్ అయితే టెలిగ్రామ్ లింక్ ఇచ్చాను, జాయిన్ అవ్వండి. దట్స్ ఇట్, బాయ్.